నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడలో జలధార ప్రాజెక్టు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ప్రజలతో కలిసి కాలువల పూడికితీత పనులు చేసిన ఎమ్మెల్యే భూగర్భాల జలస్థాయి పెంపొందించడమే లక్ష్యమని వెల్లడి. పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కళాకారుల సత్కార కార్యక్రమం. కళా పోషకులు, సీనియర్ కళాకారులను సన్మానించిన సంఘ నాయకులు. ఈ నెల 9, 10 తేదీలో ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో కొనుగోలు అమ్మకందారుల సమ్మేళనం. ప్రజలందరూ పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ బాలాజీ. నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. నీటి భద్రతలో రైతులు, ప్రజలు భాగస్వామి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుడివాడ రూరల్ మండలం సేరివేల్పులో జలధర పూడికితీత పనులను ప్రారంభించారు. అనంతరం సిద్ధాంతం గ్రామంలో జరుగుతున్న పూడికితీత పనుల్లో పాల్గొని పారా పలుగుతో కాలువలో మట్టి తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా కాకుండా చెరువులో నింపుకొని పొదుపుగా సాగునీటికి, తాగునీటికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షులు వాసి మురళి, పలువురు అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంత తీసారా అక్కడి నుంచి ఇక్కడ దాకా బాబు గారు రాబట్టి వచ్చినాము. లేకపోతే మూడేగా. అమ్మా పలుగు మీరు వేస్తున్నారు, ఇది మీరు వేస్తున్నారా? నూట 50 మంది పడతారు ఇక్కడ. అసలు చేస్తాను ఎంతమంది, అది కొంచెం లేపండి అమ్మా. గట్లయిపోయింది ఆగండి. నీకు చేయబడతావు, నీకు గట్లకైతే అట్టగా తీసేది తెలదు మీకు ఎలా. మీకు అప్డేట్ చేస్తానికి ఎప్పుడు అప్డేట్ చేయరా? తప్పు పడతలే మిమ్మల్ని. మామూలుగా సిస్టమే మారుతుంది. మనం 4 గంటలే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక వినూత్నమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వినూత్నంగా ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనిలో ప్రధానంగా నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత ఈ కార్యక్రమం కింద 90 రోజులు కార్యక్రమాలు చేసుకుని ఈ 90 రోజుల్లోపు ప్రతి ఊరికి మంచినీళ్ళు అందటమే కాకుండా ప్రతి ఎకరాకి నీళ్ళు అందేటట్లుగా ప్రణాళికలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా మాకు చాలా ఇంపార్టెంట్గా కనపడుతుంది ఏంటంటే 10 రోజులు, ఇవాళ నుంచి 10 రోజుల్లోపు మనకి ఇక్కడ ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలువల్ని, ప్రతి డ్రైనేజీలని అన్నిటినీ కూడా ఎస్టిమేషన్ చేయించుకుని మొత్తం అర్జెంటుగా కావాల్సిన ఏంటి అనేది ఎస్టిమేట్ చేయించుకుని దాని తర్వాత ఇంకో 5 రోజుల్లో అప్రూవల్ తెప్పించుకుని ఆ తర్వాత నుంచి మనం 70 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసుకునే కార్యక్రమం కింద మొదలెట్టుకున్నాం. గుడివాడలో ఎప్పటి నుంచో ముందు నుంచి చేస్తానే ఉన్న ఈ విషయం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరొకసారి అందరం కలిపి నీటి సంఘాల అధ్యక్షులు కూడా అందరూ కలిసి ముందుకు వచ్చి కావాల్సిన వర్క్లన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి మేజర్ ప్రాబ్లమ్ని, అలాగే స్మాల్ ప్రాబ్లంతో సహా దాన్ని మనం గుర్తించి ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగడం జరుగుతుంది.
సో ఇదొక మంచి పరిణామం. ఎందుకంటే అందరూ నీటి సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మనకి రైతులే, స్వతహాగా రైతులు వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళతో కూర్చుని వాళ్ళ చేతే పని చేయించుకుంటాం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇంత సన్మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణ కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు నిరుసు చింతయ్య ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు డైట్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఆంజనేయుల దంపతుల సత్కార సభను గుడివాడ ఎన్జీఓ హోంలో ఘనంగా నిర్వహించారు. అంతరించిపోతున్న కళలను యువతకు తెలియజేస్తూ నిర్వహించిన కార్యక్రమాలు మరియు పేద కళాకారులకు చేయూతనిచ్చిన సందర్భంగా ఆంజనేయులకు అభిభాషణ సార్వభౌమ బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షుడు కొడాలి రాజా, డాక్టర్ బండారశ్యాం, పల్లెపట రాజా, కపర్తి, వంశీ, మట్టా రాజా, సీరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ. గుడివాడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గుడివాడ పట్టణంలో విరాళాలు సేకరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి వైద్య పరికరాలు అందించడమే కాకుండా వైద్యులను పంపించి వైద్య సేవలు అందించిన క్యూబా వంటి దేశాన్ని సామ్రాజ్యవాది డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించి ఆక్రమించుకోవాలని చూడడం దారుణమని ఆర్సీపీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సమరం, సిపిఎం నాయకులు రేపాని కొండ, రజనీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదుకుందాం క్యూబా దేశాన్ని, ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్యూబా దేశాన్ని. అమెరికా సామ్రాజ్యవాదం దేశం చిన్న దేశాలని ఆక్రమించుకుని తన ఆధిపత్యంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల వెనిజులా అధ్యక్షుడు ముద్రోని, అది సోషలిస్ట్ వాళ్ళు సామ్యవాదం సిద్ధాంతాన్ని అమలు చేసే దేశం, ఆ ముద్రోని వాళ్ళు బలవంతాన ఎత్తుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇరాన్ మీద చేస్తూ మా నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెబుతున్నారు. క్యూబాలో 1959లో అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం ఫెడరల్ కాస్ట్రో ఆధ్వర్యంలో ఏర్పడింది. అప్పటి నుంచి ఆ దేశానికి అనేక నిర్బంధ చర్యలు చేపడతానే ఉన్నారు. గతంలో పెట్రోల్ వెళ్ళకుండా ఆపారు. ఆ దేశంలో పెట్రోల్ వెళ్ళకుండా ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా సైకిళ్ళు తొక్కండి ఆ రోజు కాస్ట్రో పిలిపించాడు. ఆ దేశం ఈరోజు మన దేశానికంటే అనేక రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. విద్యా, వైద్య రంగాల్లో ఆ దేశంలో మెడికల్ చదువుకుంటానంటే ఫ్రీ ఎడ్యుకేషను. డాక్టర్లు కరోనా సమయంలో కూడా అనేక మంది ఆ దేశాల నుంచి డాక్టర్లు వచ్చి ఇతర దేశాల్లో కరోనా సందర్భంలో పనిచేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈరోజు క్యూబాని నెక్స్ట్ మా టార్గెట్ క్యూబా అని. ఇప్పటికే ఆయిల్ అలాంటి వెళ్ళకోకుండా ఆ దేశాన్ని, అట్లాగే మందులు కొనుక్కోకుండా ఇతర దేశాల నుంచి ఎవరన్నా మీరు క్యూబాకి ఎగుమతులు చేస్తే మీ మీద చర్య తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు భారతదేశం గతంలో మనం క్యూబాకి ఆపద వచ్చినప్పుడు భారతదేశం నుంచి 10,000 టన్నులు గోధుమలు పంపించాం. కాబట్టి చిన్న దేశాలకి మన అలీన విధానం కాబట్టి మన దేశంలో వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజంతా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం వామపక్ష శ్రేణులు ఈ క్యూబాకి సహాయ నిధిని వసూలు చేసి క్యూబాకి పంపాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గుడివాడ పట్టణంలో మనం ఇక్కడ పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ క్యూబాకి సహాయ నిధిని ప్రజల నుంచి అర్థిస్తున్నాం. ప్రజలు ఉదారవాదంగా
ఒక సోషలిస్ట్ కంట్రీ. మనకంటే తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. ఆ దేశం ఇప్పటికి సుమారు 70-75 సంవత్సరాల నుంచి అక్కడ సోషలిస్టు విధానాలు అమలు చేస్తుంది. ఆ దేశాన్ని నాశనం చేయాలని ఈరోజు మోడీ ట్రంప్ గారు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి దాన్ని విధానాలను తిప్పికొడతారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష శ్రేణులని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. క్యూబా ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు ఐక్యంగా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా క్యూబాకి సంఘీభావంగా నిధిని సేకరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కూడా భాగస్వామ్యం ఉండి ఈ యొక్క నిధిలో వసూలులో భాగస్వామ్యం అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజున అమెరికా సామ్రాజ్యవాదం క్యూబాని అన్ని విధాలుగా నష్టపరచాలి, క్యూబాని ఛేదించుకోవాలి, దాని చుట్టుపక్కల ఉన్న సహజ వనరులన్నింటినీ ఆధీనం పరచుకోవాలి అమెరికా సామ్రాజ్యవాదం వ్యవహరిస్తుంది. అదేవిధంగా ట్రంప్ వైఖరులు కూడా అదేవిధంగా ఉండి ఆ దేశానికి విద్యుత్ని లేకోకుండా లేదా నిత్యావసరాలకు ఎలనీయకోకుండా వాళ్ళని నిర్బంధించి అనేక నిర్బంధాలు విధించడం జరుగుతుంది. ఆ దేశం కూడా వీటికి బెదరకోకుండా ఈ రోజున ఆ క్యూబా కాడ వెన్ను చూపుకోకుండా నిలిచిన ఏక దేశం ఇవాళ ఒక చిన్న దేశం. ఇవాళ మన ఆర్థికంగా బలంగా ఇవాళ అమెరికా ఉంటే దాన్ని యుద్ధం ప్రేరేపించంగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది. దాని తర్వాత ఇజ్రాయెల్ తర్వాత క్యూబాని టార్గెట్కి ఇవాళ అమెరికా టార్గెట్ పరుస్తుంది. ఇవాళ ఏదైతే వామపక్షంగా లేదా భావజాలంతో కలిగిన అందరూ విద్యార్థులు ప్రజలు చైతన్యపరిచి క్యూబా నిధికి సాయం చేయాలని సంఘీభావంగా అందరూ పాల్గొని నిధిని సేకరిస్తున్నాం. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి నిధిని అందించాలని కోరుతున్నాం. అతి చిన్న దేశము అయినా సరే ఆ చిన్న దేశంలో చదువుకొని ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు. అలాంటి దేశాన్ని, చిన్న దేశాన్ని మీద సామ్రాజ్యవాదమైనటువంటి అమెరికా దేశము తను నేను ఈ దేశాన్ని నాశనం చేస్తానని చెప్పి బెదిరించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే క్యూబా కరోనా సమయంలో అందరికీ కూడా డాక్టర్లు పంపించడం కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ అన్ని రకాలుగా మన ప్రపంచానికి అది సహాయపడింది. ఈనాడు అమెరికా దాని మీద యుద్ధానికి ప్రేరేపిస్తుంది, అది తప్పు. దానికి గాను అందరూ కూడా, ఎందుకంటే అనేక మంది మహిళలు ఉన్నారు అక్కడ, చీకటిగా ఉన్నా కూడా అక్కడ మహిళలందరూ కూడా మేము ఎవరికి లొంగము, మేమంతా కూడా కలిసే ఉంటాము అని చెప్పి వాళ్ళ విలువలను చాటుకున్నారు. అటు క్యూబా దేశానికి మనం అందరం కూడా ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘ బడ్జెట్ సమావేశంలో కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు. 75%, తమిళనాడు 39%, తెలంగాణలో 42%, ఆంధ్రప్రదేశ్ 91%. మనం అధికారులనే కాదు, మనం కూడా ప్రజలమే. మనకే సమస్యలు కనపడతా ఉంటాయి. మనకి కాని డిపార్ట్మెంట్ అయినా కానీ మనకు వచ్చే సమస్యను మీరు చెప్పినా కానీ తప్పకుండా స్వీకరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదొకటి మాత్రం క్లారిటీలో ఉండండి. ఏంటంటే ఇది మన వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, నేను చెబితే బాగోదేమని మానేసి బేసికల్లీ మనం కూడా ప్రజలమే. సమస్యలు ఎక్కడ కనపడ్డా కానీ మనం కూడా ముందు యాక్షన్ తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. మీరు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు మీరు కూడా చెప్పాల్సిన. మనకెంత ఉంది? అవును. ఓకే. ఈ రోజుల్లో అయితే కనుక అధికారులందరూ కూడా మనందరం కూడా పని చేద్దాము, కొంచెం మంచి పేరు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పని చేస్తూ ఉన్నారు. దానికి మాత్రం మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు చెబుతున్నా గుడివాడ ప్రజలతో. ఈ విషయంలోనే అంటే మనకుండే అవగాహన ప్రకారం, అంటే మనకుండే అవగాహన ప్రకారం ప్రజల్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ అలా వెళ్ళగలిగితే బాగుంటుంది. అధికారులు పనిచేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఒక బిగ్గెస్ట్ ప్యాషన్ ఏంటంటే మాకు ఎస్పెషల్లీ రాజకీయ నాయకులుగా నాకు చాలా ఈజీ. బేసికల్లీ ఏది చెప్పినా కానీ అధికారులు మీరు తోసేసి వీళ్ళు పని చేయట్లేదని చెప్పుకుంటారు, చాలా ఈజీ. నేనైతే అది ఎక్కడా చేయట్లేదు, మీరు గమనించారో లేదో. బేసికల్లీ ఎవరైనా వీళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు, అధికారులు పని చేయట్లేదు, 4 అరుపులు చేస్తే పేపర్లో పొద్దున్నే వచ్చేస్తుంది. నాకు ప్రశాంతంగా ఉంటుంది, అడిగేవాళ్ళు ఉండరు, నేను బాగా పని చేస్తున్నాను ఉంటుంది, నాకు గోల్డెన్ వ్యూస్ వస్తాయి దీంట్లో. కానీ కావాల్సింది అది కాదు. మీ అందరితో కలిసి పని చేద్దాం, నాకు అందరం కలిసి బాగు చేసి ఒకసారి చూపిద్దామనే ఉద్దేశం
నాకు ఉంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని బాగా ముందుకు వస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కానీ ఇంకొంచెం చేయాల్సిన అవసరం ఉంది. 2-3 డిపార్ట్మెంట్ నేను పర్సనల్గా మాట్లాడతాను, పిలిపించి మాట్లాడి చెప్తాను. ఆ 2-3 డిపార్ట్మెంట్లు ఇంకొంచెం స్పీడప్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్గా పనిచేస్తే మనకి ఇంకొంచెం పేరు వస్తుంది. ఈ నెల 9-10 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో కొనుగోలుదారులు అమ్మకందారుల సమ్మేళనం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయమై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా జిల్లా చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, హోల్సేలర్స్, రీటైలర్స్ అందరికీ కూడాను మీ ఇంటి కొడుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారములు. ఈ వీడియో చేసిన ఉద్దేశం ఏంటి అంటే, కృష్ణా జిల్లాలో మనము మన విమెన్ ఆంటర్ప్రినర్స్ ఏమన్నారు, వాళ్ళందరినీ కూడాను మార్కెట్ లింకేజెస్ ఇచ్చి వాళ్ళని ఒక పెద్ద వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలి అనే దిశలో కృష్ణా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. దీంట్లో భాగంగా ఏప్రిల్ 9 మళ్ళీ ఏప్రిల్ 10వ తేదీ ఒక బయ్యర్ సెల్లర్ మీట్ని విజయవాడ చేంబర్ ఆఫ్ కామర్స్ గాంధీనగర్లో ఏర్పాటు చేశాం. యాక్చువల్లీ ఈ కార్యక్రమానికి అందరూ హోల్సేలర్సు, రీటైలర్సు, చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అందరూ వస్తే అక్కడ మన విమెన్ ప్రోడక్ట్స్ ఏముందని చూడొచ్చు. చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నారు, చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్స్ చేసే విమెన్ కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో వాళ్ళందరికీ మీరిచ్చే ఒక ఆర్డర్ వాళ్ళ జీవితాన్నే మార్చొచ్చు, వాళ్ళని ఒక పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగొచ్చు. మీలో కూడా చాలామంది మీరు ఉండొచ్చు, లేదా మీ ఫాదర్ ఉండొచ్చు, మీ గ్రాండ్ ఫాదర్ ఉండొచ్చు. ఏదో ఒక రోజు ఇలాగే ఒక చిన్న స్థాయిలో వ్యాపారం స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదుగుంటారు. యాక్చువల్లీ నౌ ఇట్ ఈస్ టైమ్ దట్ యూ హెల్ప్ సమ్ అదర్ రూరల్ ఆంటర్ప్రినర్స్. దయచేసి మీరు మీ విలువైన టైంని కేటాయించి అక్కడికి వచ్చి 2 రోజుల్లో ప్రోడక్ట్స్ని చూసి మీకు నచ్చితే మంచి ప్రోడక్ట్, ప్రామిసింగ్ ప్రోడక్ట్ అనిపిస్తేనే కొనండి. బట్ దయచేసి రండి, మీరు వచ్చి మీరు చూసిన తర్వాత మీరు కన్విన్స్ అయితేనే కొనండి. నేను మళ్ళీ 2వ టైం చెప్తున్నాను, బట్ ప్లీజ్ కమ్. సో దీనివల్ల చాలామంది విమెన్ ఆంటర్ప్రినర్స్కి మీరు లైఫ్ ఇచ్చిండే వాళ్ళం అవుతారు. సో ఇది కృష్ణా జిల్లా యంత్రాంగం తరపున మీ అందరికీ కూడా ఒక విన్నపం. థ్యాంక్ యూ. పేద రోగుల నుండి అంబులెన్స్ డ్రైవర్లు అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఇన్ఛార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర హెచ్చరించారు. జిల్లాలోని పలువురు అంబులెన్స్ డ్రైవర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా రవాణా శాఖ అధికారులతో అంబులెన్స్ డ్రైవర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ధర్మేంద్ర హెచ్చరించారు. పాత రోజులు తుఫాన్లు లేవు, ఈ మధ్య కొత్తగా వచ్చినాయి. అవి తప్ప పెద్దగా లేవు కదా. మరి ఎందుకు మాట్లాడలేదు సుమా? ఆక్సిజన్ అవసరమైతే దానికి ఎక్స్ట్రా పే చేసుకుంటారు. నేను ఆక్సిజన్ గురించి మాట్లాడలేదు. సరే, ఏసీ నాన్ ఏసీ దాదాపు ఇప్పుడు ఇవాళ జనరేషన్లో నాన్ ఏసీ అంబులెన్స్ దాదాపుగా లేవు. 1-2 ఎక్కడన్నా ముసలా వెహికల్స్ ఉన్నాయేమో కదా. మనము మీ ఇబ్బందులు మేము మోస్తాం, కానీ దాని ధర్మం ఉండాలి కదా. అందరికీ నమస్కారం. కృష్ణా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఒక ప్రైవేట్ అంబులెన్స్ గురించి పిటిషన్ వచ్చింది. దాంట్లో బాగా విషయం ఏంటంటే అవి అధిక రేట్లు తీసుకుంటున్నారు ప్రైవేట్ అంబులెన్స్ మచిలీపట్నం దగ్గర ప్రజల దగ్గర. దాని గురించి ఈరోజు కలెక్టర్ గారు మన ఆర్టీఓ గారికి, నిమ్మగడ్డ శ్రీనివాస్ గారికి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇది జాయింట్గా చేసి కార్యక్రమం కాబట్టి వాళ్ళందరినీ పిలిపించాం. అందరూ పిలిపించాక అందులో కొంత మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అన్నది నిజం. దానికి వాళ్ళు అనేక రకాలైన కారణాలు చెప్పారు. ఏదైనా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఇక్కడున్న హాస్పిటల్స్ దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా పేద ప్రజానికం. వాళ్ళకి ఎక్కువ రేట్లు వసూలు చేయటం అన్నది మంచి పద్ధతి కాదు. అలా చేస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మోరోవర్ అంబులెన్స్ వాళ్ళు కూడా సర్వీస్, పబ్లిక్ చేసే సర్వీస్ చాలా ఉన్నతమైన సర్వీస్ చేస్తూ ఉంటారు. బాధితులకి అలాగే డెడ్ బాడీస్ విషయంలో వాళ్ళు చేసే సర్వీస్ని వాళ్ళని అప్రిషియేట్ చేస్తూనే వాళ్ళు అధిక రేట్లు వసూలు చేసుకోవడానికి మాత్రం ఒప్పుకోదు గవర్నమెంట్. ఆ విషయాన్ని తెలియజేసాం. దానికి రోడ్డు మ్యాప్ త్వరలో ఏర్పాటు చేస్తాం.
ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలపై దాడి చేసే సంస్కృతి ఉన్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు ప్రతిపక్షంలో పత్రికల కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ డిమాండ్ చేశారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు ఆఖరికి ఒక పత్రికా కార్యాలయం మీద దాడి చేయటం అంటే గతంలో పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. ఇప్పుడు పత్రికా ఆఫీసుల మీద కనీసం స్వాతంత్ర పోరాటం టైంలో ఇదే మచిలీపట్నం కేంద్రంగా మట్నూరు కృష్ణారావు ఆంధ్రపత్రిక నడిపితే స్వాతంత్ర ఉద్యమాన్ని రగిల్చిన పత్రిక మీద కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా దాడి చేయాల. అంటే బ్రిటిష్ వాళ్ళ కన్నా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు చేస్తున్నామంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరించడాన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏం ఆశించి పత్రికలకి స్వేచ్ఛ ఉంటుంది. కొన్నిసార్లు పత్రికలు కూడా డెఫినెట్గా తప్పు రాస్తాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ జర్నలిస్టులు కూడా అరాకొర ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి రాయొచ్చు. దానికి ప్రూఫ్లు చూపెట్టి మాట్లాడాలి తప్ప, దాన్ని ఖండించాలి తప్ప కార్యాలయాలని ధ్వంసం చేస్తే ఏమొస్తుంది అనేది వైసీపీ విధ్వంసకర పరిపాలన ఆ రోజు ఎలా చేశారో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా అలా ప్రవర్తించడం సిగ్గుమల చర్యగానే భావిస్తున్నా. తక్షణం ఏబిఎన్ యాజమాన్యానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ నాయకులు క్షమాపణ కోరితే కనీసం మీరు చేసిన తప్పుకి కనీస కరెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుందని భావిస్తున్నాం. అట్లాగే ఇదంతా ఇప్పుడు మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పిన దాని మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే ఓ పత్రికాధినేతగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు భయపడే వ్యక్తి అయితే ఇన్నేళ్ళు జర్నలిజంలో ఉండడు కదా. గతంలో ఎప్పటి నుంచి ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేసి ఆంధ్రజ్యోతి జగదీష్ ప్రసాద్ గారు మూసేసిన తర్వాత మళ్ళీ వాటిని కొన్ని రీస్టోర్ చేసి ఏబిఎన్ని ఆంధ్రజ్యోతిని నడుపుతూ 1999 నుంచి నడుపుతున్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే 27 సంవత్సరాల నుంచి పాత్రికేయులు ఉన్నాళ్ళు మీరు బెదిరిద్దాం అనుకుంటే అది బెదిరే పరిస్థితి కాదు. అది మీరే బేడవుతారు తప్ప, ప్రజల్లో మీరు చులకనవుతారు తప్ప ఆంధ్రజ్యోతికి వచ్చే నష్టమే లేదని భావిస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతి అనే కాదు, ఈనాడనే కాదు, ఇంకో పత్రిక, ఇంకో పేపర్, ఏ పేపర్లైనా మీడియా ఫోర్త్ పిల్లర్ లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీగా చెప్పిన మీడియాని ఉన్న మాటల వరకు అని ఇలా మీడియా మీద దాడి చేయడానికి తీవ్రంగా ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా కూడా ఖండిస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడలో జలధార ప్రాజెక్టు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ప్రజలతో కలిసి కాలువల పూడికతీత పనులు చేసిన ఎమ్మెల్యే భూగర్భాల జలస్థాయి పెంపొందించడమే లక్ష్యమని వెల్లడి. పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కళాకారుల సత్కార కార్యక్రమం. కళా పోషకులు, సీనియర్ కళాకారులను సన్మానించిన సంఘ నాయకులు. ఈ నెల 9, 10 తేదీలో ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో కొనుగోలు, అమ్మకందారుల సమ్మేళనం. ప్రజలందరూ పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ బాలాజీ. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.